హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏపీలో పోలీస్ ఉద్యోగాల నియామకాల కోసం ఎదురు చూస్తున్న వారికి చాలా గుడ్ న్యూస్ రావడం జరిగింది. ఈ వీడియోను మీరు పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఈ వీడియోలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తారా లేదా పాత నోటిఫికేషన్ కంప్లీట్ చేస్తారా అనేది వీడియో పూర్తిగా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఏపీ పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో కేవలం 500 రూపాయలకే సిలబస్ ప్రకారం ఆన్లైన్ క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కంప్లీట్ సిలబస్ అనేది యాప్లో ఈ కోర్సులో అప్లోడ్ అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కోర్సులో 1056 వీడియోస్ అయితే ఉన్నాయి క్లాసెస్. అలాగే 199 పీడిఎఫ్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి. తెలుగు మీడియం అభ్యర్థులకు ఈ కోర్సు చాలా బాగా ఉపయోగపడుతుంది. అత్యుత్తమ అధ్యాపకుల చేత ఈ యొక్క కోర్స్ అనేది చేయించడం అయితే జరిగింది. కంప్లీట్ కోర్స్ అయితే మన యాప్లో ప్రస్తుతం అప్లోడ్ అయితే చేసాము. ప్రతి సబ్జెక్టుకి సంబంధించి ఫ్యాకల్టీ చెప్పినటువంటి క్లాసెస్ అనేవి ప్రస్తుతం యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు డెమో క్లాసెస్ కూడా చూసి నచ్చితేనే కోర్స్ తీసుకోవచ్చు. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి తాజా సమాచారం చూసుకున్నట్లయితే ఈరోజు ఈనాడు దినపత్రికలో త్వరలో కానిస్టేబుల్ నియామకాలని చెప్పి ఒక న్యూస్ అయితే ప్రచురించడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ప్రస్తుతం పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఆగస్టు నెలాఖరులోగా షెడ్యూల్ ఖరారుకు అవకాశం అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. మీ అందరికీ కూడా తెలిసిందే, గతంలో 6500 చొప్పున ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటనలు అయితే వచ్చాయి. అయితే ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చారు గత ప్రభుత్వం. ఆ నోటిఫికేషన్ అనేది కంప్లీట్ చేయలేకపోయారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే అది కొన్ని కోర్టు కేసుల కారణంగా వాయిదా అయితే పడిపోయింది. అంటే అక్కడే ఆగిపోయింది అన్నమాట. ప్రస్తుత ప్రభుత్వం ఆగస్టు నెలాఖరులోగా ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక షెడ్యూల్ ఖరారు చేసేందుకు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు, అలాగే పోలీస్ నియామక మండలి చైర్మన్ పిహెచ్డి రామకృష్ణ గారు కూడా పలుమార్లు ఈ అంశంపై సమీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. ఆగస్టు నెలాఖరులోగా నియామక ప్రక్రియ పునఃప్రారంభానికి సంబంధించి షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా ఈ షెడ్యూల్ ఖరారు చేసి షెడ్యూల్ ప్రకారం పాత నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే చేస్తారు. ఆ తర్వాత కొత్త నియామకాలపై దృష్టి పెట్టడం అయితే జరుగుతుంది. ఇదే సమాచారం మనమైతే ఇక్కడ చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ నోటిఫికేషన్ అనేది 2022 నవంబర్ 28న 6100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి విడుదలైతే చేయడం జరిగింది. ఆ తర్వాత మరో ఏడాదిన్నర పాటు కూడా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేయలేకపోయారు. ప్రాథమిక రాత పరీక్ష ప్రిలిమ్స్ నిర్వహించి ఫలితాలు ప్రకటించిన ఆ తర్వాత దశల్లో నిర్వహించినటువంటి పరీక్షలకు అతి గతి లేకుండా వదిలేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆ నియామక ప్రక్రియ కొనసాగింపు బాధ్యత తీసుకుందని చెప్పి న్యూస్ అయితే రావడం జరిగింది. గతంలో మనం చూసుకుంటే ఈ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం గత ఏడాది జనవరి 22వ తేదీన నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షకు 4,58,219 మంది హాజరవగా వారిలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించడం జరిగింది. గత ఏడాది ఫిబ్రవరి 5న ఫలితాలు విడుదల చేశారు. వీరందరికీ ఆ వెంటనే రెండో దశలో దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించాలి. గత ఏడాది మార్చి 13 నుంచి 20వ తేదీ వరకు కూడా నిర్వహిస్తామంటూ తొలి షెడ్యూల్ విడుదల చేసి హాల్ టికెట్లు జారీ చేశారు. చివరికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సాకుతో వాయిదా వేయడం అయితే జరిగిందని ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఈ ఉద్యోగాల భర్తీకి ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆగస్టులో ఒక షెడ్యూల్ ఖరారు చేసి ఆ షెడ్యూల్ ప్రకారం రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ చేస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఈ యొక్క నియామక ప్రక్రియ అనేది న్యాయస్థానంలో ఉంది కనుక దాన్ని ఎలా పరిష్కరించాలి అనేది న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకొని తదుపరి కార్యాచరణ అయితే చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. సో ఈ విధంగా ఈ 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా కంప్లీట్ చేస్తారు. అలాగే గతంలో మనం చూసుకుంటే కొద్ది రోజుల క్రితమే ఏపీ హోంమంత్రి అనిత గారు అసెంబ్లీలోనే ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో దాదాపుగా
19,999 ఖాళీలు ఉన్నాయని ఆమె ప్రకటించడం అయితే జరిగింది. సో ఈ నియామక ప్రక్రియ కంప్లీట్ చేసినట్లయితే కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందన్నమాట. ఫస్ట్ మనం చూసుకుంటే ఈ 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేస్తుంది. తర్వాత మనకి కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా విడుదల చేస్తుంది. సాధ్యమైనంత త్వరగా ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తుంది. దీనికోసం ఆగస్టులో నియామక షెడ్యూల్ అయితే రిలీజ్ చేయబోతుంది అనమాట. ఎనీ అప్డేట్ మీకు ఛానల్లో చెప్పడం జరుగుతుంది. మీరు కొత్తగా రిలీజ్ చేయబోయే నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నా, లేదా ఇప్పటికే కండక్ట్ చేసినటువంటి ప్రిలిమ్స్లో క్వాలిఫై ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నా, మన యాప్లో ఉన్న కోర్స్ తీసుకోండి. డెమో క్లాసెస్ కూడా చూసి నచ్చితేనే కోర్స్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను.